నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందువులు ఐక్యంగా ఉండరు. వీళ్ళు కులాలుగా విడిపోయి ఉంటారు, వర్గాలుగా విడిపోయి ఉంటారు, పార్టీల పరంగా విడిపోయి ఉంటారు. వీళ్ళు కేవలం ఓటు బ్యాంకు మాత్రమే అని భావించేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు హిందువుల మనోభావాలతో ఏ విధంగా ఆటలాడుకున్నారో మనం అందరం చూసాం. సో రాముని తల నరికినోన్ని 5 సంవత్సరాలు కాలయాపన చేసి అసలు ఎవరు తల నరికినారో పట్టుకోలేకపోయినారు. రథాన్ని తగలబెడితే అదేదో తేనెటీగలు కోసం ఎవడో పిచ్చోడు పోయి నిప్పు పెట్టినాడని చెప్పి తప్పించుకున్నారు. విగ్రహాలు ధ్వంసం చేస్తే విగ్రహాలకు ప్రాణం ఉంటుంది, ఆ పడ ఇప్పుడు చేయి ఇరిగిపోతే ఏం పోయింది, సో ఇంకొక చేయి పెట్టుకుందాము అని చెప్పారు. 2 సింహాలు కొట్టేసి అవేమన్నా కోట్లు వస్తాయా, దాంతో ఏమన్నా బిల్డింగ్లు కట్టబోతామని చెప్పారు. సో ఇవంతా ఒక ఎత్తు అయితే, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పవిత్రమైనటువంటి లడ్డూను వీళ్ళు హిందువుల మీద ఉన్నటువంటి కోపం కావచ్చు, ద్వేషం కావచ్చు, దాంతో కల్తీ చేసి నెయ్యే లేని రసాయనాలతో లడ్డూలు తయారు చేసి హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నారు. సో ఈ విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ అధికారులు 500 పేజీల సమగ్ర నివేదికను కోర్టులో దాఖలు చేసింది. అందులో విశేషాలు ఏంటంటే, అసలు నెయ్యే వాడలేదు, నెయ్యే కాదు, కేవలము రసాయనాలతో ఆ వాసన వచ్చేటాగా కొన్ని రసాయనాలతో నెయ్యి అని చెప్పి సింథటిక్ నెయ్యిని వీళ్ళు తయారు చేసి దాన్నే తిరుమలకు సప్లై చేసి ఆ నెయ్యితోనే 20 కోట్ల లడ్డూలను తయారు చేసి దాదాపుగా 100 కోట్ల మంది హిందువులకు దాన్ని ఆ కల్తీ ఆ సింథటిక్ నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డూను తినిపించారని చెప్పి నివేదిక ఇస్తే, దాన్ని టాపిక్ డైవర్ట్లో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు నిన్న యజ్ఞ యాగాలు చేశాడంట. ఆ యజ్ఞ యాగంలోనైనా ఆవు నెయ్యి వాడాడో లేకపోతే అది కూడా బోలేబాబా నెయ్యి వాడాడో తెలియదు, కానీ నిన్న యజ్ఞ యాగాలు చేస్తే ఆయన్ని అడ్డుకున్నారు. ఎవరో ఇదేదో పార్టీలకు సంబంధం లేదు, స్వచ్ఛందంగా హిందువులు మా గుళ్ళో మీరు అపవిత్రం చేస్తారా, ఆ కల్తీ నెయ్యి వాడతారా, నెయ్యే లేనటువంటి రసాయనాలతో లడ్డూ తయారు చేసి మా దగ్గర తినిపిస్తారా, చేసింది దొంగ పనికి అయినప్పటికీ ఇప్పుడు వచ్చి దాన్ని కవర్ చేయడానికి టాపిక్ డైవర్ట్లో భాగంగా యజ్ఞాలు చేస్తారని మన భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారిని హిందూ సంఘాలు కావచ్చు, హిందువులు కావచ్చు, ముఖ్యంగా శ్రీవారి భక్తులు అయితే అడ్డుకోవడం జరిగింది. ఇవన్నీ చేస్తూ ఉన్నాడని చెప్పి రాజకీయ సమాధి కట్టేశారు భూమన కరుణాకర్ రెడ్డి గారికి. వాళ్ళ కొడుకు వచ్చినటువంటి ఓట్లు 60,000 అంటే జనసేన పార్టీకి చిత్తూరు నుంచి ఒక అభ్యర్థిని తీసుకెళ్లి తిరుపతిలో నిలబెడితే ఆ అభ్యర్థికి ముక్కు ముఖం తెలియనటువంటి అభ్యర్థికి 65,000 మెజారిటీ ఇచ్చి రాయలసీమలోనే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అత్యధిక మెజారిటీతో జనసేన అభ్యర్థిని గెలిపించడం జరిగింది. సో ఎందుకంటే తిరుపతి ప్రజలకు తెలుసు, భూమన కరుణాకర్ రెడ్డి గారి గురించి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసు, ముఖ్యంగా వాళ్ళ కొడుకు గురించి కూడా తెలుసు. ఈయన చేసినటువంటి దందాలు తిరుమలలో కావచ్చు, టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు కావచ్చు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన చేసినటువంటి దందాలు, దౌర్జన్యాలు, ముఖ్యంగా హిందువుల మీద ఈయనకున్నటువంటి అసూయ కావచ్చు, కోపం కావచ్చు, ద్వేషం కావచ్చు తెలుసు. కాబట్టే ఆయన్ని చిత్తుగా ఓడించి రాజకీయ సమాధి కట్టేశారు. ఇప్పుడు వచ్చి ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ లడ్డూ తయారీలో కెమికల్స్ వాడారని చెప్పి విచారణలో బయటపడిందో, ఇప్పుడు ఎక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి హిందువులు దూరమైపోతారో అనేటువంటి దురుద్దేశంతో రోజుకొక డ్రామా ఆడుతున్నాడు కరుణాకర్ రెడ్డి. అందులో భాగంగా నేను నిన్న ఒక యజ్ఞం చేశాడంట. అది ఏమి యజ్ఞమో నాకైతే తెలియదు, కానీ యజ్ఞం చేశాడంట, శాంతి యజ్ఞం చేశాడంట. ఆ యజ్ఞం చేస్తా ఉంటే ఆయన్ని అడ్డుకున్నారు. సో హిందువుల్లో చైతన్యం వచ్చింది. సో ఆ హిందూ సంఘాలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులను అయితే కనుక అడ్డుకుంటున్నారు, నిలదీస్తున్నారు, వచ్చి సమాధానం చెప్పమంటున్నారు, క్షమాపణ చెప్పమంటున్నారు. అందులో భాగంగానే విడుదల రజనికి నిన్న సెగ తగిలింది. విడుదల రజని అసత్య ప్రచారాలు చేస్తూ అది కల్తీ నెయ్యి కాదు, అందులో ఆవు కొవ్వు లేదు, పంది కొవ్వు లేదని చెప్పి ఒక గుడికి వెళ్తా ఉంటే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి హిందూ సంఘాలు ఏవైతే ఉన్నాయో, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ స్వచ్ఛందంగా హిందువులే ముందుకొచ్చి అడ్డుకుంటున్నారు. సో విడుదల రజనీని కూడా అడ్డుకున్నారు. గో బ్యాక్ నినాదాలతో ఆమెను అక్కడి నుంచి తరిమేసేటువంటి పరిస్థితి నిన్న అక్కడ నెలకొనింది. సో సెగ మొదలైంది. సో నిన్న విడుదల రజని, భూమన కరుణాకర్ రెడ్డి, రేపు జగన్మోహన్ రెడ్డి. హిందువులు ఐక్యంగా ఉంటే, హిందువుల మనోభావాలు దెబ్బతింటే ఏ విధంగా ఉంటుందో అని 2024 ఎన్నికల రిజల్ట్స్లో చూపించారు. ఇదే 2029లో కూడా రిపీట్ అవుతుంది. హిందువుల యొక్క ఐక్యత, వాళ్ళు ఐక్యంగా ఉంటే ఏ విధంగా ఉంటుందనేటువంటి ఆ సెగను వైఎస్ఆర్సీపీకి అయితే చూపించబోతున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.